న్యూస్ కు స్వాగతం. మొక్కల పెంపకం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి. క్లబ్ రోడ్డులో 18 లక్షల నిధులతో సీసీ రోడ్ల శంకుస్థాపన. స్వస్థ్ నారీ స్వస్థ్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. కందుకూరు పట్టణంలో శనివారం ఉదయం 8వ వార్డు క్లబ్ రోడ్డు నందు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కందుకూరి శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మొక్కలు నాటారు. అనంతరం క్లబ్ రోడ్ నందు 18 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయటమే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ లో భాగంగా పర్యావరణం మరియు పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఏపీగా మార్చాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ పచ్చదనం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. కందుకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన స్వస్థ్ నారీ స్వస్థ్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన మహిళలే సమాజానికి, రాష్ట్రానికి బలమైన పునాది. మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఇంటిలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం తల్లి, చిన్నారుల కోసం పాలిచ్చే ప్రత్యేక గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ బ్యూలా గ్రేస్, స్టెల్లా కారుణ్య, రమాప్రియ, ధర్మతేజ, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ పరిశీలకులు కట్టమనేని హరిబాబు, మన్నెపల్లి వరప్రసాద్, రాష్ట్ర విద్యాశాఖ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్ర మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసులు, కొడాలి కోటేశ్వరరావు, చదలవాడ కొండయ్య, ప్రైమరీ హెల్త్ సెంటర్ చైర్మన్ కొచ్చర్ల శ్రీను, కాకుమని మాల్యాద్రి, చేవూరి రమేష్, చూండి అంకయ్య, కొచ్చర్ల తనూజ్, ద్రోణాదుల అశోక్ బాబు, కొచ్చర్ల మురళీకృష్ణ, కొచ్చర్ల శ్రీహరి, బెజవాడ ప్రసాద్, కల్లూరి శైలజ, షేక్ సలాం, గడ్డం మాలకొండయ్య, ముచ్చు వేణు, సవిడిబోయిన వెంకటకృష్ణ, రావూరి రామకోటయ్య, షేక్ మున్నా, మురారిశెట్టి సుధీర్, కొత్తూరు వెంకట సుధాకర్, మురారిశెట్టి వెంకట సుబ్బారావు, మోదడుగు వెంకటేశ్వర్లు, చక్కా కేశవ, తలమంచి బ్రహ్మయ్య, చుండూరి శ్రీను, మేడ మల్లికార్జున, గుర్రం మధు, భవనస్ వెంకటేశ్వర్లు, షేక్ రూబీ, అహ్మద్ బాషా, జియావుద్దీన్, మూసా, కళ్యాణ్, ఖాదర్ బాషా, చనమాల శ్రీధర్, శ్యామ్, పాలెటి కోటేశ్వరరావు, మంచిరాజు మురళీకృష్ణ, అన్ని వార్డు అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు బర్త్డే మన 15 జరుపుకోవడం, ఆ తర్వాత దేశంలో రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా శక్తివంతంగా ఉంటే రాష్ట్రం, దేశం, అలాగే మన గ్రామాలు కూడా బాగుంటాయని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు మన కందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మన యూనివర్సిటీ డాక్టర్స్కి, సిడిపిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ గట్టనేని హరిబాబు గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులకి, అలాగే సిపిఐ నాయకులకు, వేదిక మీద ఉన్నంత నాయకులందరికీ, అలాగే నాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా సోదరు మనందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కుటుంబంలో మహిళ ఎంత శక్తివంతంగా ఉంటే ఆ కుటుంబం కూడా అంత శక్తివంతంగా ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయం. మహిళలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ కుటుంబం కూడా పిల్లల చదువులు కానీ, పిల్లల ఆరోగ్యం పట్ల కానీ అంత స్ట్రాంగ్గా ముందుకు పోయే పరిస్థితి. మనందరం కూడా ఇది అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ దేశంలోనే పార్టీలు, రాజకీయాలు మాట్లాడేవాళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన మహనీయుడు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనకున్న మహిళల పట్ల ఆయనకున్న మంచి ఆలోచన, ఆ తర్వాత చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో
మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా తీసుకురావడం, మీ అందరూ కూడా ఈ రోజు మా పక్కనే రేపు రాబోయే రోజుల్లో ఈ 33% రిజర్వేషన్ వస్తే మహిళా సోదరిమణులు కూడా అసెంబ్లీలో కూడా 70 నుంచి 80 మంది మహిళా సోదరిమణులు కూడా ఉండే పరిస్థితి. రాబోయే రోజులంతా కూడా సమాజంలో జెంట్స్ కి ఎంత ప్రయారిటీ ఉండదో మహిళలకు కూడా అంత ప్రయారిటీ ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి నేనైతే కంపల్సరీగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రోజు గత పాత రోజుల్లో గ్రామాల్లో పోలియోతో అలాక ఆ రోజుల్లో ఈ వ్యాక్సిన్ గురించి చదువుకోక మహిళ మన తల్లిదండ్రులు కూడా గ్రామాల్లో ఈ రోజు కూడా కాళ్ళు అవుడు చేతులు అవుడు అటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ప్రభుత్వాలు ఇచ్చే వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ పోలియో రహిత అటువంటి దేశంగా మన దేశం ఉందంటే మన దేశంలో మన మహిళా సోదరి మనలు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మన అంగన్వాడీ కేంద్రాలు కూడా రాష్ట్రంలో ఎంత పటిష్టంగా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. దాంట్లో ఏదైతే ఇంకా కూడా ఇప్పుడు కూడా ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు రక్తహీనతతో మహిళలు ఇంకా కూడా బాధపడతా ఉన్నారు. తప్పనిసరిగా మీరు ఇక్కడ ఉండే సిడిపిఓ గారికి కూడా తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ కాలనీలు మీరు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా రక్తహీనతతో ఇబ్బంది పడకూడదు మహిళలు అని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పటిష్టంగా ఉండాలని చెప్పి మీరు ఈ రోజు స్టాల్స్ పెట్టడం కంపల్సరిగా గ్రౌండ్ లో రీచ్ అయ్యే విధంగా మహిళలు దాన్ని వాడుకునే విధంగా మీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మనకి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ కూడా రాష్ట్రంలో దేశంలో సెంట్రల్ కాంట్రిబ్యూషన్ తో పేద కుటుంబాలకి త్వరలోనే 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా కల్పించే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ కూడా ధైర్యంగా మాకు ఏ జబ్బు వచ్చినా మా ప్రభుత్వాలు ఉన్నాయి మాకు తోడుగానే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. అదేవిధంగా ఇందాక సోదరుడు చెప్పినట్లుగా గత పాలకులు ఈ మున్సిపాలిటీలో రెట్టింపు పాపులేషన్ అయినా కూడా ఎప్పుడో పాత రోజుల్లో ఉన్న స్లీపర్స్ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వచ్చిన 1 year లోనే మన కమిషనర్ గారు మేము కూర్చొని ఇబ్బందిగా ఉంది టౌన్ లో ఈ క్లీనింగ్ ఇబ్బంది పడుతున్నారు, పాపులేషన్ పెరిగిపోయింది, ఏరియా పెరిగిపోయింది, స్లీపర్స్ అయితే తక్కువ మంది ఉన్నారని చెప్పి ఆల్రెడీ మీరు చెప్పకముందే మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆల్రెడీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా దీన్ని పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడు. తప్పనిసరిగా అతి త్వరలోనే కూడా మనకి కూడా ఎవరైతే ఈ స్లీపర్స్ ఉన్నారో వాళ్ళని పెంచే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి ఈ పట్టణ ప్రజలకు హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు మాచర్ల పట్టణానికి కూడా రాబోతా ఉన్నాడు. వచ్చే ఉంటాడు ఆల్రెడీ. మన ప్రాంతానికి ఫిబ్రవరి 15వ తారీఖున మన నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. ఆ రోజు ఏవైతే చెప్పాడో ఈ మున్సిపాలిటీలో మనకి కొన్ని సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉంటే దాన్ని ఇమీడియట్ గా లెగసీ వేస్ట్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో కొత్త చెత్తలన్నీ అక్కడ తీసుకొని పోకూడదని చెప్పి మనకి ఒక లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఇస్తే దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు తర్వాత ఆ మిషన్ ఫోటోలు పెట్టి సంతోషాలు వెలిపించారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందంటే ఒక మాట చెప్పారంటే దాన్ని కంప్లీట్ చేసే ఆలోచన ఆయనకు ఉంటుంది. దాన్ని ఇమీడియట్ గా మనకి ఈ రోజే కంపాక్టర్ ని 60 లక్షలు 70 లక్షల రూపాయలతో మన మున్సిపాలిటీకి ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు నుంచి కందుకూరు పట్టణంలో స్టోరేజ్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని డంపింగ్ యార్డ్ మొత్తం ఎక్కడైతే ఉందో గుంటూరు తీసుకొని పోయే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం. ప్రతిపక్ష పార్టీలు పనిచేయడం జాతకాలను చేసే వాళ్ళని ఎగతాళి చేసేదానికి మాత్రం ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని ప్రజలు 11 సీట్లు కూర్చోబెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దానికి కూడా పరిమితులు లేకుండా చేసి కూర్చోబెడతారు ప్రజలు.